మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ. ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, ఫేస్బుక్లో వీడియో చాటింగ్లో కట్ చేస్తే వీడియో కాల్స్లో న్యూడ్ ఫోటోలు తీసుకొని చాలా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా అవేర్నెస్ ఉండాలి. సోషల్ మీడియాలో పరిచయాల మీద చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరబద్ద బాగ్చి అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో చాలా ఉదంతాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు కూడా పాల్గొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో పరిచయమైన అన్ని విషయాలపై చాలా జాగ్రత్త వహించాలి. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు, అలాగే ఎవరితో పడితే వాళ్ళతో వీడియో కాల్స్ చేయకూడదని చెప్పి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరబద్ద బాగ్చి అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరబద్ద బాగ్చి అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, ఈ న్యూడ్ కాల్స్ అనేక మంది కొంత ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ సోషల్ మీడియా మనకు వేరే ప్రపంచానికి తీసుకెళ్తారండి. ఆ ప్రపంచం వచ్చేసి వర్చువల్ ప్రపంచం. అది నిజమైన ప్రపంచం కానే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్చువల్ ప్రపంచంలో నా పేరు మారిపోతుంది, నా ఫేస్ మారిపోతుంది. అంటే ఎవరైనా ఏదైనా నేమ్ పెట్టి, ఏదైనా ఫోటో పెట్టి ఇంట్రడ్యూస్ చేసి మీతో పరిచయం చేసుకోవచ్చు. ఒక 70 years ఓల్డ్ మ్యాన్, 70 సంవత్సరాలు వయసు ఉన్న ముసలివాడు ఒక అందమైన అమ్మాయి ఫోటో పెట్టి, డయానా పేరు పెట్టి మీతో పరిచయం చేసుకోవచ్చు. మీకు తెలియదు ఆ నేమ్ వెనక, ఆ ఫోటో వెనక ఏ వ్యక్తి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ పేరు నిజమైన పేరు అని అనుకుంటాం, ఆ ఫోటో నిజమైన ఫోటో అని అనుకుంటాం, నమ్ముతాం. దాని తర్వాత మోసపోతాం. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కాబట్టి చాలామంది అమ్మాయిలు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి హెల్ప్ అడుగుతున్నారండి. వాళ్ళు ఎలా ట్రాప్ అయిపోయారంటే, ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగింది. అవతల వైపు ఉన్న వ్యక్తి చాలా తీయగా మాట్లాడి అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా పంపించారు. ఆ అమ్మాయి నమ్మిన తర్వాత ఆ అమ్మాయికి చెప్తారు న్యూడ్ ఫోటో పంపమని, లేకపోతే న్యూడ్ వీడియో పంపమని. చిన్న వయసు, ఆలోచించకుండా ఆ ఫోటో కానీ వీడియో పంపించి ఉంటారు. వాళ్ళు ఆ ఫోటో, ఆ వీడియో తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. నీ అమ్మగారికి పంపిస్తా, నీ నాన్నగారికి పంపిస్తా, నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తా, సమాజంలో నీకు మర్యాద లేకుండా చేస్తామని హెచ్చరిస్తారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. భయపడి అటు ఆ అమ్మాయి ఏం అడిగితే అదే చేస్తారు. అప్పుడు ఎటువంటి పనులు చేయమంటారు? ఒకటి, నువ్వు వచ్చి నాతో కలువు, శారీరకంగా సంబంధం పెట్టుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్స్తో కూడా శారీరకంగా సంబంధం పెట్టుకోవాలి. తర్వాత డబ్బు అడుగుతారు. ఇవన్నీ మేము లొంగిపోయి ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఈ అవమానం భరించలేక ఆత్మహత్య యత్నం కూడా చేసుకుంటున్నాం. అందుకే అందరికీ మేము తెలియజేస్తున్నాం, వైజాగ్ సిటీ పోలీస్ తరపున ఆల్రెడీ మేము ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మీద నవ సమాజ నిర్మాణం అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ వెళ్ళి, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాం. కానీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం, దయచేసి సోషల్ మీడియా ద్వారా రొమాంటిక్ రిలేషన్షిప్ పెట్టకండి. సోషల్ మీడియా
లో మీకు ఏం కనిపిస్తుంది అది నిజం కాకపోవచ్చు, నమ్మకండి. ఒకవేళ మీరు ట్రాప్ అయిపోయారు అనుకోండి, ఇమీడియట్గా ఒక్క ముహూర్తం కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ దగ్గరికి రండి. పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే మీకు భయం, లేకపోతే పబ్లిక్కి తెలిసిపోతుంది అని మీకు భయం. వైజాగ్లో ఉంటే నేరుగా నాకు కాంటాక్ట్ చేయండి. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. నేను ఎవరికి తెలియకుండా మీకు న్యాయం చేస్తాం. ఎవరు ఇటువంటి పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటే అక్కడి నుండి పట్టుకొని వస్తాం, అన్నీ డిలీట్ చేస్తాం. ఫొటోస్, వీడియోస్ అన్నీ మొబైల్ ఫోన్ నుండి, అన్ని డిజిటల్ డివైస్, ల్యాప్టాప్, డెస్క్టాప్ డిలీట్ చేస్తాం. తర్వాత మీరు కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసి జైలు కూడా పంపిస్తాం. సార్, ఈ దుర్ఘటనలో ఒక ఇష్యూ జరిగింది, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2019లో సోషల్ మీడియా ద్వారా ఒక అమ్మాయితో పరిచయం అయింది ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి రాయలసీమ ప్రాంతంలో ఉంటారండి. 2023 వరకు ఈ రొమాంటిక్ రిలేషన్షిప్ కొనసాగింది. ఏదో ఒక టైంలో ఆ అబ్బాయి అడిగితే న్యూడ్ ఫొటోస్, వీడియోస్ కూడా పంపారు. 2023లో అమ్మాయి తండ్రి గారికి తెలిసిపోయింది. ఇమీడియట్గా తండ్రి రిలేషన్షిప్ కట్ చేయించారండి. ఆ అబ్బాయిని కూడా మందలించారండి. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ అమ్మాయి తల్లి గారి సోషల్ మీడియా అకౌంట్ ఐడి గుర్తించి అక్కడ థ్రెటనింగ్ మెసేజెస్, బ్లాక్మెయిలింగ్ మెసేజెస్ పంపడం మొదలుపెట్టారు. నా దగ్గర నీ అమ్మాయి న్యూడ్ ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి, నువ్వు ఈ అంత అమౌంట్ ఇస్తే నేను పంపను, లేకపోతే ఈ ఫోటో, వీడియో వైరల్ చేస్తాను. ఈ కంప్లైంట్ మాకు వస్తే మేము వెంటనే స్పందించి ఐపీ అడ్రస్ ద్వారా సిడిఆర్ డేటా కలెక్ట్ చేసి ఆ వ్యక్తిని గుర్తించి ఆ రాయలసీమ ప్రాంతం నుండి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపించాము. ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అందుకే మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఉంటే భయం లేకుండా, మొహమాటం లేకుండా, హెజిటేషన్ లేకుండా ధైర్యంగా పోలీస్ దగ్గరికి రండి. ఒకవేళ హెజిటేషన్ ఉంటే నాకు కాల్ చేయండి. నేను మీ ఐడెంటిటీ గోప్యంగా ఉంచి మీకు న్యాయం చేస్తాను. ఆన్లైన్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ చాలా గ్రేవ్ క్రైమ్. ఇటువంటి క్రైమ్ ఎక్కడ జరుగుతూ ఉంటే దయచేసి సహించకండి. వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురావాలి. మనం ఇది సహిస్తే మాత్రం బ్లాక్మెయిలింగ్ ఎప్పుడు ఆగదు. తుది పరిణామం వచ్చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య లేకపోతే ఆత్మహత్య యత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. ఆ పరిస్థితి ఎక్కడా రాకూడదు. బ్లాక్మెయిలర్స్ మీద పోలీసు వాళ్ళు కఠినంగా చర్య తీసుకుంటారండి. తప్పు బ్లాక్మెయిలర్ చేస్తున్నారండి, నేరం బ్లాక్మెయిలర్ చేస్తున్నారండి. ఈ అమ్మాయి విక్టిమ్, బాధితురాలు. కాబట్టి మీరు దయచేసి నేనే తప్పు చేశానని అనుకోకండి. ఆ ఫీలింగ్ ఆఫ్ షేమ్, ఆ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ మీకు రాకూడదు. ధైర్యంగా వెంటనే పోలీస్కి తెలియజేయండి. పోలీస్ 24/7 మీకు హెల్ప్ చేస్తారని నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో దయచేసి ఈ దీనికి ఎడిక్ట్ అవ్వకండి. దయచేసి అందరూ ఎడిక్ట్ అయ్యి పరిచయం లేని వ్యక్తులతో పరిచయం పెంచుకొని కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా ఎవరైనా దయచేసి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నంటే ఇమీడియట్గా నాకు పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ వివరాలంతా గోప్యంగా ఉంచి మీకు న్యాయం జరిగే విధంగా మేలు చేస్తాం. అలాగే అవతల వాళ్ళని శిక్షించే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరభద్ర బాగ్జీ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.